నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వలసల పర్వం ఊపందుకుంది. తెలంగాణలో జంపింగ్ సీజన్ షురూ అయింది. పార్టీ మారిన నేతలెవరు, వలసలు ఏ పార్టీలోకి ఎలా ఉన్నాయి? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. తెలంగాణలో జంపింగ్ సీజన్ మొదలైంది. 6 నెలలుగా కొనసాగుతున్న వలసలు ఎన్నికల వేళ ఊపందుకుంటున్నాయి. టికెట్ల కోసం చివరి వరకు ప్రయత్నించిన నేతలు రాత్రికి రాత్రే పార్టీ మార్చేస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఏ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. నామినేషన్ల వరకు మరిన్ని మలుపులుంటాయా? అధికార విపక్షాల వ్యూహాలేంటి? టికెట్ వస్తే ఓకే, లేకపోతే జంపే. టికెట్ల కోసం ఊహించని ట్విస్టులు, భారీ ఆఫర్లు, పార్టీ ఫిరాయింపులు. తెలంగాణలో ఊపందుకున్న వలసలు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఏ కండువా కప్పుకుంటారో. కప్పదాటు నేతలతో పార్టీలకు తలపోట్లు. నామినేషన్ల వరకు మరిన్ని మలుపులుంటాయా? అధికార విపక్షాల వ్యూహాలేంటి? తెలంగాణలో జంపింగ్ సీజన్ మొదలైంది. ఎలక్షన్ స్కెడ్యూల్కు ముందే వలసల పర్వం షురూ అయింది. టికెట్ల కేటాయింపు ఖరారు వచ్చేసరికి ఇది మరింత పెరిగింది. చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి రాదని తెలిసిన వెంటనే కండువా మార్చేస్తున్నారు. కొందరు వెయిట్ చేస్తూనే ప్రత్యర్థి పార్టీలో కర్చీఫ్ వేస్తున్నారు. టికెట్ కోసం గోడ దూకేందుకు సై అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జంపింగ్ జిలానీల సీజన్ ఊపందుకుంది. టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాల్లో ఉంటూనే ముందు జాగ్రత్తగా ఇతర పార్టీలతో అంతర్గతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఉన్న పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేకపోతే ఇంకో పార్టీలో చేరి పొందే ప్రయత్నం కొందరు గట్టిగా చేస్తున్నారు. గట్టిగా టికెట్ కోసం ప్రయత్నిస్తే ఏదో ఒక పదవి రాకపోతుందా అని మరికొందరు అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బడాబడా నేతలే కాక ద్వితీయ శ్రేణి నేతలకు భారీ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఏ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్టీ కోసం పనిచేస్తామంటూనే తెల్లారిసరికే పార్టీ మారుతున్నారు ఇంకొందరు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్ జపాంగ్లు జోరందుకుంటున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలో 5-6 తప్ప అందరికీ మళ్లీ టికెట్లిస్తామని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. అయినా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం, పలానా అభ్యర్థికి టికెట్ ఇస్తే తాము పనిచేయబోమని బెదిరించడం, తమకు టికెట్ ఇవ్వాలని కోరడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అవసరమైన నియోజకవర్గాల్లో బలమైన నాయకులను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. బడా నేతలనే కాదు, చోటామోటా లీడర్లను సైతం గాలం వేస్తోంది. బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా వచ్చిన వెంటనే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. దీంతో నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలో బలం ఉన్న నాయకులను చేర్చుకుంటే మిగిలిన పార్టీలను దెబ్బతీయొచ్చన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆయా నాయకులు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలతో విభేదాల కారణంగా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు. మరికొందరు వేరే పార్టీలో టికెట్ గ్యారంటీగా వస్తుందని ఆశించి పార్టీలోకి చేరుతున్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకుల ఫిరాయింపులు పెరిగే అవకాశాలున్నాయి. టికెట్ ఇస్తే భారీగా ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకాడకుండా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థలు, మద్యం, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్, పురపాలక సంస్థల చైర్మన్లుగా ఉన్నవారు కూడా తదుపరి గమ్యం శాసనసభ అంటూ హోరాహోరీ ప్రయత్నం చేశారు. ఇలా ప్రయత్నం చేసి టికెట్ దక్కకపోయేసరికి ప్రత్యామ్నాయం కోసం వెతుక్కుంటున్నారు. 6 నెలలుగా జంపింగ్ కొనసాగుతోంది. ఎలక్షన్ స్కెడ్యూల్కు ముందు, ఆ తర్వాత ఇది మరింత ఊపందుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు పలువురు నేతలు మారారు. అటోళ్లు ఇటు, ఇటోళ్లు అటు చేరిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోనే జంపింగ్లు ఎక్కువగా ఉంటున్నాయి. మునుగోడు బైపోల్ టైంలో బీజేపీలోకి జోరుగా ఉన్న వలసలు అసెంబ్లీలోకి వచ్చేసరికి ఆ జోరు లేదు. ఆ పార్టీలో చేరిక సింగిల్ డిజిట్లోనే ఉంది. ప్రధానంగా వలసలన్నీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉన్నాయి. వలసల విషయానికొస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉంది. 6 గ్యారంటీ పథకాలు ప్రకటించి ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన ఆ పార్టీ ఇప్పుడు చేరికలపై సీరియస్గా దృష్టి పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్తులకు గాలం వేస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. చాలా మంది నేతలు కేసీఆర్ను ఓడించాలంటే కాంగ్రెస్లో చేరడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అందుకే చాలా మంది సీనియర్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టీపీసీసీ కూడా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. విభేదాలను పక్కన పెట్టి నేతల ఇళ్లకెళ్లి మరీ స్వాగతం పలుకుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అసలు హోప్ లేదు. ఆ పార్టీ వైపు చూసే నేతలు కూడా లేరు. పైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీని వదిలేసి బీఆర్ఎస్, బీజేపీ గూటికి చేరిపోయారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమనుకున్నారు. అయితే ఎన్నికలకు కొన్ని నెలల ముందు సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్, బీజేపీలోని పలువురు కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూశారు.
ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను వలసల గుబులు పట్టిపీడిస్తోంది. ప్రధాన అభ్యర్థుల మొదలు బూత్ స్థాయి క్యాడర్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు వెన్నంటే ఉన్న లీడర్లు, కార్యకర్తలు అకస్మాత్తుగా పార్టీని వీడి మరో పార్టీలో చేరుతుండడాన్ని నియోజకవర్గ ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కాంట్రాక్టులతో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు గాలం వేస్తుంటే అధికార పార్టీపై ద్వితీయ శ్రేణి క్యాడర్లో నెలకొన్న అసంతృప్తి, తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించని అసంతృప్తులకు ప్రతిపక్ష పార్టీలు గాలం వేస్తున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు భారీగా ఉంటున్నాయి. బీఆర్ఎస్లో టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశించి భంగపడ్డ కీలక నేతలు, నాయకులు, బీజేపీలో ప్రాధాన్యత దక్కని లీడర్లు, ఇలా ఇప్పుడు వీళ్ళందరి గమ్యస్థానం కాంగ్రెస్గా మారిందనేలా పరిస్థితి కనిపిస్తోంది. జంపింగ్ జవాంగ్లు ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లోనే ఉన్నాయి. ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు వచ్చేస్తున్నారు. మారే లీడర్ల సంఖ్యను బట్టి చూస్తే కాంగ్రెస్ లో చేరుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. వలసల జోష్లో కాంగ్రెస్ కు పొన్నాల రూపంలో షాక్ తగిలింది. ఈ 6 నెలలలో పార్టీ మారిన వారెవరు? జిల్లాల్లో వలసల పరిస్థితి ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ యమస్పీడ్గా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇది జోరందుకుంది. బీఆర్ఎస్ హైకమాండ్పై అసంతృప్తితో పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలు కాంగ్రెస్లో చేరారు. అటు మైనంపల్లి హనుమంతరావు కారు దిగి చెయ్యందుకున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్లో చేరారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో తనకు టికెట్ దక్కదన్న ఆందోళనతో అనిల్ హడావుడిగా కారెక్కారు. వెంటనే కారు దిగేసి మళ్లీ సొంత గూటికి చేరారు. మల్కాజ్గిరితో పాటు తన కుమారుడు రోహిత్ కోసం మెదక్ టికెట్ అడిగారు మైనంపల్లి హనుమంతరావు. కానీ బీఆర్ఎస్ హైకమాండ్ ఒక్క మల్కాజ్గిరి టికెటే ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరి తనతో పాటు కుమారుడు రోహిత్ కు టికెట్ దక్కించుకున్నారు. వీరితో పాటు కూచుకుల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి శ్రీహర్రావు, నీలం మధు ముదిరాజ్, సరితా తిరుపతయ్య, వినయ్ రెడ్డి, ఆరెంజ్ సునీల్, వేములం వీరేశం, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, నల్లాల ఓదెలు, ఆదిలాబాద్కు చెందిన కంది శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వలసలు జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్కు పొన్నాల లక్ష్మయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి కారెక్కారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ఆ పార్టీని విమర్శిస్తూ బీఆర్ఎస్లో చేరారు. అటు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, నందికంటి శ్రీధర్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, దేవరకొండలో బీల్యా నాయక్, భద్రాచలంలో తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్లో చేరారు. వీరితో పాటు మరికొందరు నాయకులు కారెక్కారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాల్లోనే జంపింగ్ సీజన్ ఊపందుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఎపిసోడ్ తర్వాత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్లోకి మళ్లీ వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గద్వాల మాజీ ఎమ్మెల్యే దివంగత గట్టు భీముడి కుటుంబం, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో చేయందుకున్నారు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని కీలక నేతలంతా కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలంగా పెరిగింది. ఇప్పటికే ఇతర పార్టీలో ఉన్న నేతలందరూ ఏ పార్టీ చివరి వరకు బలోపేతమవుతుందో వాటిలో చేరాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఏ నేతకైనా చివరి టార్గెట్ టికెట్. అది దక్కలేదని తెలిస్తే చాలు ప్రత్యర్థి పార్టీలో వాలిపోతున్నారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఒక్కసారిగా ఒక మాజీ ఎమ్మెల్సీ, 3 కార్పొరేటర్లు, 2 మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడం సంచలనంగా మారింది. ఒక్కరోజు ముందు కూడా మంత్రి అజయ్ పర్యటనలో వెంట తిరిగిన వారు కూడా పార్టీ మారిన వారిలో ఉన్నారు. ముందుగా ఆదివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత ఒక్కొక్క కార్పొరేటర్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. దీంతో జంపింగ్స్ జాబితాలో ఇంకెవరున్నారన్న చర్చ మొదలైంది. మొత్తం 15 మందికి పైగా కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల, బీఫామ్ల పంపిణీ సందర్భంగా హైదరాబాద్కి వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్ చేరికల విషయం తెలియడంతో హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. మమతా కాలేజ్లో ముఖ్య నేతలు, కార్పొరేటర్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంకెవరూ పార్టీ మారకుండా ఉండేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా సమాచారం.
పార్టీలో అసంతృప్తులను బుజ్జగించేందుకు చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పలుసార్లు సంప్రదింపులు జరిపారు. ఆదివారం ఉదయం కూడా బాలసానికి కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కొద్ది నెలలుగా తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలను బాలసాని వారికి వివరించినట్టుగా తెలిసింది. 8 నెలల క్రితం తనకు అప్పగించిన భద్రాచలం ఇన్ఛార్జ్ పదవీ బాధ్యతల నుంచి అకారణంగా తప్పించారని, ఫ్లెక్సీల్లో కూడా ఫోటో పెట్టకుండా, ఏ కార్యక్రమాలకు పిలవకుండా అవమానించారని చెప్పుకొచ్చారు. తన రాజీనామా లెటర్ను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పొంగులేటి, తుమ్మల కలిసి బాలసాని ఇంటికి వెళ్లి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అక్కడి నుంచి 3 లీడర్లు కలిసి బీఆర్ఎస్ కార్పొరేటర్ కమర్తపు మురళి ఇంటికి వెళ్లారు. ఆయన గతంలో 3 ఏళ్ల నగర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2 సార్లు కార్పొరేటర్గా గెలిచారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టును ఆశించి భంగపడ్డారు. మురళి అసంతృప్తితో ఉన్న విషయంపై ఆదివారం ఉదయం కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. మంత్రి కేటీఆర్తో అజయ్ ఫోన్ చేయించి మురళితో మాట్లాడించారు. అయినా కూడా ఆయన పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారు. మురళిని కాంగ్రెస్లోకి ఆహ్వానించిన తర్వాత ఆయన్ని వెంటబెట్టుకుని మరో కార్పొరేటర్ చావా మాధురి ఇంటికి వెళ్లారు. ఆమె భర్త చావా నారాయణరావు గత పాలకవర్గంలో కార్పొరేటర్గా పనిచేశారు. వీళ్ళిద్దరినీ కాంగ్రెస్లోకి ఆహ్వానించిన తర్వాత మరో కార్పొరేటర్ రావూరి కరుణ, సైదిబాబు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అందర్నీ వెంట తీసుకుని పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు పోట్ల వీరేందర్, చేతుల నాగేశ్వరరావు కూడా తాము కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆట మొదలైందని, కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. గెలుపు కోసం శరవేగంగా పావులు కదుపుతున్నాయి. రోజురోజుకు తమ బలం పెంచుకునేందుకు తహతహలాడుతున్నాయి. నాయకులతో పాటు కార్యకర్తలను తమ వైపు తిప్పుకునే కసరత్తు చేస్తున్నాయి. పనిలో పనిగా పక్క పార్టీలోని కీలక నేతల కోసం గాలం వేస్తున్నాయి. వలసల గాలాలను తొలిగా టీఆర్ఎస్ వేగా మధ్యలో బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ పనిచేస్తోంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. జిల్లాల్లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. అసంతృప్త నాయకులు, కార్యకర్తల లక్ష్యంగా వలసలు అన్ని పార్టీల్లో ఊపందుకున్నాయి. జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు లీడర్లు పక్క పార్టీల నాయకులకు గాలం వేస్తే ఇతర పార్టీలు సైతం అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న నాయకులకు మేమున్నామంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వలసలను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే ప్రత్యర్థి పార్టీల నుంచి కింది స్థాయి కార్యకర్తలను, నాయకులను ఆకర్షించే పనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్లు నువ్వానేనా అన్నట్టుగా ఉన్నాయి. బీజేపీ మాత్రం కాస్త వెనకబడిపోయినట్లుగా కనిపిస్తోంది. చేరికల తాకిడి చూస్తుంటే కర్ణాటక పరిస్థితులే కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లోకి అదే తరహాలో చేరికలు కొనసాగుతున్నాయి. బీజేపీలోకి దాదాపుగా వలసలు ఆగిపోయాయి. రాజకీయ అవకాశాల కోసం కాంగ్రెస్ వైపే ఎక్కువ మంది నాయకులు చూస్తున్నారని ప్రచారమూ జరుగుతోంది. పోలింగ్ తేదీ వరకు మరిన్ని ట్విస్టులుంటాయా? ఏ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? తెలంగాణ కాంగ్రెస్లో చేరికల తాకిడి చూస్తుంటే కర్ణాటక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అక్కడ కాంగ్రెస్లో చేరేందుకు బీజేపీ నేతలు క్యూ కట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, టికెట్ రాని అసంతృప్త నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపించడం జనాల్లో కాంగ్రెస్కు మైలేజ్ పెంచేసింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట తెలంగాణ కాంగ్రెస్లోకి అదే తరహాలో చేరికలు కొనసాగుతుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా మారింది. ఈ తరహా అభిప్రాయం జనాల మైండ్ సెట్ను పూర్తిగా మార్చేస్తుంది. ఒక పార్టీ వైపు మొగ్గే ఓటర్లను సైతం డైవర్ట్ చేస్తోంది. ఇదే బీఆర్ఎస్ ఆందోళన కూడా. అందుకే కాంగ్రెస్లోకి చేరికలను నిలువరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో జూపల్లి, పొంగులేట్లను పోతే పోని అని లైట్ తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు పోతామని అనుమానిస్తున్న నేతలను పిలిచి మరీ మాట్లాడుతోంది. పార్టీలో గుర్తింపిస్తామని పదవుల ఆశ చూపుతోంది. కాంగ్రెస్కు ఏమాత్రం స్పేస్ ఇవ్వొద్దని ప్రాధాన్యత లేని లీడర్లను సైతం పార్టీలో కొనసాగేలా చూడాలంటూ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరికొద్ది రోజులు గడిస్తే ఇంకొంతమంది లీడర్లు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. మొత్తంగా కాంగ్రెస్లో ఓ రకమైన పాజిటివ్ అట్మాస్ఫియర్ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొంతకాలం కిందట వరకు నిశ్చలంగా ఉన్న రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు శరవేగంగా మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి నాయకులు మరో పార్టీలోకి చేరిపోతున్నారు. ఈ పరిణామం ఎక్కువగా కాంగ్రెస్కు అనుకూలంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఆ పార్టీలోకి కీలక నేతలు చేరుతున్నట్టు ఇటీవల ప్రచారం సాగుతోంది. కర్ణాటక ఎన్నికల విజయంతో జోరు మీద ఉన్న కాంగ్రెస్ అదే ఊపులో తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తోంది. కొంతకాలం నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన నాయకులు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు. దీంతో పాటు ఇతర పార్టీల్లోనూ కీలకంగా ఉన్న నాయకులు హస్తంను అందుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ కంటే ఈ పార్టీకే జంపింగ్లు చాలా ఉన్నాయి. వలసలే కాకుండా పార్టీని వీడేవారు వీడుతున్నారు. కాకపోతే ఈ సంఖ్య చేరేవారి కంటే చాలా తక్కువగా ఉంది.
అటు బీజేపీలోకి వలసలు దాదాపుగా ఆగిపోయాయి. ఆ పార్టీ నుంచి వెళ్లేవారే ఎక్కువగా ఉన్నారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఆ పార్టీ వైపు ఎక్కువ మంది నేతలు చూశారు. ఎలక్షన్ వరకు చేరదామనే యోచనలో చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా బీజేపీలోకి వలసలు ఆగిపోయాయి. పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని నియమించడమే పెద్ద దెబ్బతీసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననే భావన ప్రజల్లోకి వెళ్లిందని టాక్. అందుకే రాజకీయ అవకాశాల కోసం నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్టులు ఉంటున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే నామినేషన్ల వరకు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి ఫోకస్. నమస్తే.